హాయ్ హలో సోగ్గాళ్ళు, నేను మీ సోగ్గాడు. అందరూ ఎలా ఉన్నారు? మీ సోగ్గాళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు లాస్ట్ ఇద్దరు వ్యక్తులను అయితే ఇంట్రడ్యూస్ చేస్తాను. మేము మా ఊరు వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు రెస్ట్ అయితే తీసుకున్నాం. ఎందుకంటే బైక్ జర్నీ చేసి అలసిపోయాం కాబట్టి మంచిగా రెస్ట్ తీసుకున్నాం. రెస్ట్ తీసుకుని ఆఫ్టర్నూన్కి మా రిలేటివ్స్ అందరూ గ్యాదర్ అయ్యారు. అందరూ కలిసి మంచిగా భోజనం చేసి కాసేపు రిలాక్స్ అయ్యాం. రిలాక్స్ అయిన తర్వాత అందరూ బయటికి వెళ్దాం, బోర్ కొడుతుందంటే మా డాడీ అన్నారు, పదండి మిమ్మల్ని ఒక ప్లేస్కి తీసుకెళ్తాను అని చెప్పి ఒక ఆటో మాట్లాడుకుని అందులో అయితే స్టార్ట్ అయ్యాం. ఇందులో కొంతమందికి ఆ ప్లేస్ తెలుసు, కొంతమందికి తెలియదు. తెలియని వాళ్ళు ఏంటా ప్లేసు చెప్పు 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 అన్నారు. ఆగండి అబ్బాయి, ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాను చెప్పి ఇక్కడ తాలిపేరు డ్యామ్ అని ఒక డ్యామ్ ఉంటుంది, అక్కడికైతే నేను తీసుకొచ్చాను. ఏంటి నువ్వు ఎంతకీ తీసుకొచ్చింది డ్యామ్ కోసం అంటే, లేదు రా అబ్బాయి, లోపలికి వెళ్తే ఇంకా లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి, వెళ్దాం పదండి అని చెప్పి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మా వాళ్ళందరూ ఆటో దిగి పరుగున వెళ్ళి ఫోటో సెక్షన్ అయితే స్టార్ట్ చేశారు. అదిగో చూడండి ఎలా ఫోటోలు దిగుతున్నారో. పదండి మనం కూడా కిందకి వెళ్దాం. ఇవే డ్యామ్ గేట్స్. ఇవి సమ్మర్ కాబట్టి ఇప్పుడు క్లోజ్లో ఉన్నాయి. ఇవి ఓపెన్ చేస్తే మొత్తం ఆ చుట్టుపక్కల అదంతా మూలిగిపోద్ది. ఇది సమ్మర్ కాబట్టి ప్రస్తుతానికి ఓపెన్ చేయలేదు. వాటర్ అయితే సేవింగ్లో పెట్టారు. ఇక్కడ ఏంటంటే వరి పంట అనేది చాలా రేర్గా పండుతుంది. ఇక్కడ వర్షాలు వస్తేనే పంట వేస్తారు. అది కాకుండా వీళ్ళు ఎండుమిర్చి, రెడ్ మిర్చి అనేది ఎక్కువ ఇక్కడ పండిస్తారు. ఎక్కువ అందరూ ఇక్కడికి వచ్చి చాలా దూరం నుంచి వచ్చి తక్కువలో కొనుక్కొని తీసుకుని వెళ్ళి సేల్ చేసుకుంటూ ఉంటారు. కనిపిస్తుంది కదా అక్కడ చివర, ఆ కిందకే మనం వెళ్ళాలి. పదండి ముందుకు వెళ్దాం. చూడండి అక్కడ ఎంత అలా ఉందో, చెట్లు అన్నీ. ఇవన్నీ డ్యామ్ వదిలినట్టు ఇవన్నీ మునిగిపోతాయి అన్నమాట. చూడండి ఆ చివరి స్టెప్స్ ఉన్నాయి, అక్కడి నుంచి అయితే మనం కిందకి దిగుదాం. లొకేషన్ చూడండి చాలా అద్భుతంగా అయితే ఉంది. చూడండి ఆ చివరి కొండలు లేదా వాటర్, ఈ మధ్యలో ఫోటోలు దిగితే మంచి భలే ఉంటుంది. కిందకైతే వెళ్తున్నాం. ఈ రాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా దిగాలి. దిగకపోయామంటే ఏమాత్రం స్లిప్ అయినా గజనీ సినిమాలో సూర్యలాగా అయితే అయిపోతాం అనమాట. మనకైతే అలవాటు ఉంది కాబట్టి జాగ్రత్తగా దిక్కుంటూ వచ్చేసాం. పదండి వెళ్దాం లోపలికి. చూడండి పిల్లలు నడలేకపోతున్నారు, రాళ్ళల్లో చెప్పులు చేతితో పట్టుకుని అయితే నడుస్తున్నారు. రాళ్ళు కూడా మధ్యాహ్నం కాబట్టి చాలా హీట్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి వాటర్లో దిగితే ఇక్కడ అన్నీ మన సైడ్ ఎక్కువ మట్టి ఉంటుంది, ఇక్కడ ఇసుక కానీ రాళ్ళు కానీ ఉంటాయి. వాటర్ అయితే చాలా చల్లగా ఉంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి లోపలికి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాం. అదిగో చూడండి వస్తున్నారు, ఆయన మా గురువు గారు. నేను మీకు పరిచయం చేస్తాను. మొదటి వ్యక్తి ఆయనే. ఆయన పేరు మ్యాక్సిమస్ టెస్మస్ మెరిడియస్ అనమాట. మా గురువు గారు ఇప్పుడే పంటకాల పక్కన హెలికాప్టర్ ల్యాండ్ చేసుకుని దిగి అయితే వచ్చారు. వాటర్లో దిగి అబ్బాయి నీళ్ళు చాలా చల్లగా ఉన్నారు, ఆ స్నానం కూడా చేద్దాం ఏంటన్నారు. మీరు అలాంటి ఏం చేయకండి, ఇందాక నేను పేడ తొక్కేసా, అది తొక్కుని అందులో నడుచుకుంటూ వచ్చా, మీరు స్నానాలు గట్రా ఏం చేయకండి అని చెప్పి నేను వచ్చామని చెప్పాను. హాయ్ గురుగారు, నమస్తే. గ్లాడ్ టు మీట్ యూ. పదండి మన వీడియో షూటింగ్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి స్టార్ట్ అయితే అయ్యాం. చూడండి ఇదంతా చెట్లు, రాళ్ళు, ఇదంతా ఒక డ్యామ్ వదిలితే ఇవంతా మునిగిపోతాయి అన్నమాట. మా వాళ్ళు చూడండి ఫోటోలు దిగుతున్నారు, దీర్ఘంగా కూర్చుని ఆలోచిస్తున్నారు కొంతమంది. ఈ రాళ్ళన్ని బట్టికి ఇల్లు ఎక్కడ కడదామని. మీరు అలాంటి పనులు ఏం చేయకండి, మీరు అలాంటి రాళ్ళని బట్టికి ఇల్లు కడితే మనల్ని బొక్కలు వేస్తారని చెప్పాను. ఈ ఎండకి రాళ్ళు హీట్ ఎక్కిపోయి అందరూ అలసిపోయి పాపం ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోబడిపోయారు. చూడండి అంతా ఎలా కూర్చోబడిపోయారో. మొత్తం హీట్ అనమాట. మధ్యాహ్నం 1 గంటకు కాబట్టి హీట్ ఎక్కువైపోయి అది రిఫ్లెక్ట్ అయ్యి మనకు కొడుతుంది. ఉడికైతే వచ్చేస్తుంది, చెమటలు పడేసినాయి అందరికి. నేనైతే కెమెరాలో పట్టుకుని దొరికినట్టు ఫోటోలు తీస్తూనే ఉన్నా. చూడండి ఈ చెట్లు ఉన్నాయి కదా, ఇవి కూడా మునిగిపోతాయి మొత్తం. ఆ చెట్ల కన్నా హైట్లోకి వచ్చేస్తుంది వాటర్, ఇదంతా మునిగిపోతాయి మొత్తం. చూడండి ఎంతంత రాళ్ళు ఉన్నాయి. ఎంతంత రాళ్ళలో కూడా ఏదో డిఫరెంట్గా కనిపించిందని చూస్తే, ఏదో డిఫరెంట్గా ఉన్నాయని చూస్తే ఇవి ఒక పక్షి యొక్క గుడ్లు అనమాట. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇది రాళ్ళల్లో కలిసిపోయి, ఈ రాళ్ళు అంటే నమ్మేస్తారు. ఈ పక్షి పేరేంటో మీకు తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పదరా అబ్బాయి, నిన్న గుడ్డు తీసుకెళ్ళి ఆమ్లెట్ వేసుకుందాం అన్నారు మా గురువుగారు. మీరు ఏ గుడ్లతో పడితే ఆ గుడ్లతో ఆమ్లెట్ వేసుకుంటే వాటి అమ్మ వచ్చి మనల్ని ఎగరేస్తుంది, ఎగిరి ఎక్కడ పడతారో పడి వెళ్ళి మన ఇంటి దగ్గర పడతామని చెప్పాం అనమాట. చూడండి లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మన సోగ్గాళ్ళు అందరూ వచ్చి చిన్న పార్టీలు చేసుకుంటూ ఉంటారు. ఈ లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ లొకేషన్ ఎంజాయ్ చేస్తా పార్టీ అయితే చేసుకుంటారో సోగ్గాళ్ళు అందరూ వచ్చి. మీకు చూడండి ఈ చెట్టు కొమ్మకి అడ్డుకున్న గడ్డి చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా, ఫ్లోటింగ్ ఇలాగా లెఫ్ట్ సైడ్కి వెళ్ళిందని. అంటే ఇదంతా మునిగిపోద్ది అనమాట. ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. మీరు ఇలాంటి లోతైన ప్లేసుల్లో దిగమాకండి, మునిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. వాళ్ళు తగ్గేదిలే అని చెప్పి ఫోటోల మీద ఫోటోలు దిగుతూనే ఉన్నారు. చూడండి లొకేషన్ ఎంత బాగుందో. నేను మీకు పరిచయం చేస్తాను రెండో వ్యక్తి. మొన్నే తవ్వకాల నుంచి బయటపడ్డ తుప్పల బాబా. ఈయన తలుచుకుంటే ఓగా తుప్ప అంటూ లేదనమాట.
మాటకి మాట చెప్పుకోవాలంటే ఇక్కడ ఈ పీస్ఫుల్ వెదర్లో మెడిటేషన్ చేసుకుంటే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. ఈ మెడిటేషన్ అంతా కంప్లీట్ చేసుకుని పదండి ఇంటికి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయితే అయిపోయాం. ఈ రాళ్ళ హీట్కి ఆ ఎండకి మాకైతే మామూలుగా లేదు. ఇంటికి వెళ్ళి ఫుల్గా రిలాక్స్ అయితే అవ్వాలని చెప్పి స్టార్ట్ అయితే అయిపోయాం. మేము వెళ్తుంటే ఎండింగ్లో క్లైమేట్ చల్లగా మారిపోయి మాకైతే ఇంకా ఎంజాయ్మెంట్ ఇచ్చింది. కాసేపు అలా అక్కడ అలాగా స్పెండ్ చేసి మళ్ళీ స్టార్ట్ అయితే అయ్యాం. సూర్యుడు అయితే అస్తమిస్తున్నాడు, మనం కూడా వెళ్ళి పడుకున్నాం అబ్బాయి అని చెప్పి స్టార్ట్ అయితే అయ్యాం. నెక్స్ట్ డే మేము ఏం చేస్తామనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. మీరు మీ సోగ్గాడు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గంట సింబల్ నాకు వినపడేట్టు గట్టిగా అయితే కొట్టండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఉంటాం మరి.